ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో త్రాగునీరు లేక నానా అవస్థలు పడుతున్న రోగులు పట్టించుకొని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు. నంద్యాల గాంధీ చౌక్ లో టీ స్టాల్లోకి ఒక్కసారిగా లారీ దూసుకుపోవడంతో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. నంద్యాల గిద్దలూరు నల్లమల ఘాట్లో బాలికపై చిరుతపులి దాడి, గాయపడిన బాలిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. నంద్యాల ఎమ్మెల్యే ఫారూక్ మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం. ఆనందోత్సవాలతో మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం. 28వ వార్డు ఇన్ఛార్జ్ జానీ. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధిపై వైద్యులకు అవగాహన సదస్సు. జిల్లా అధికారి వెంకటరమణ. గ్రామంలో రైతులు పంట సాగుపై సర్వే చేయండి. ప్రణాళిక శాఖ అధికారి వేణుగోపాల్ వెల్లడి. డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో తాగడానికి కనీసం తాగునీరు లేక నానా అవస్థలు పడుతున్న రోగులు వాటర్ ప్లాంట్ చెడుపై రోజులు గడుస్తున్నా ఏమాత్రం పట్టించుకుని హాస్పిటల్ అధికారులు. వివరాలకు వెళ్తే నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. పేరుకే జిల్లా ఆసుపత్రి, హాస్పిటల్ చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. కానీ హాస్పిటల్లో కనీసం తాగునీరు లేక రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఆసుపత్రిలో ప్రతిరోజు ఓపీకి 1000 మంది పైనే రోగులు వస్తూ ఉంటారు. భారీ ఎత్తున లైన్లో రోగులు అవస్థలు పడుతూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ వైద్యులు పరీక్షించిన తర్వాత వారికి మాత్రలు ఇచ్చిన తర్వాత గొంతులో వేసుకుందాం అని లోపల అక్కడ మాత్రం త్రాగునీరు కనబడదు. ఇన్ని అవస్థలు పడుతున్న హాస్పిటల్ అధికారులకు ఏమాత్రం కనిపించదా? పేషెంట్ల కోసం హాస్పిటల్ లోపల దాతల సహకారంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అది చెడిపోయినా నెలలు గడుస్తున్నా ఏమాత్రం పట్టించుకోరు. మనిషికి కావాల్సింది గుటిక నీళ్లు. డాక్టర్ గొప్పలు చెబుతారు ప్రతి ఒక్కరూ 3 లీటర్ల పైన నీళ్లు తాగాలని. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం త్రాగునీరు లేక అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో త్రాగునీరు సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్ళు వస్తాయి ఇక్కడ నీళ్ళు మళ్ళీ ఎక్కడ తెచ్చుకున్నారు నీళ్ళు? ప్లాంట్ ఉంది కదా పనిచేయాలి బయటకు పోయి పట్టుకోవాల్సిందే. ఇబ్బంది కదా పేషెంట్ ఇబ్బంది సార్. అంత దూరం నుంచి ఇంకా వెళ్తున్నామంటే అక్కడ వాటర్ లేదు కాబట్టి అక్కడ రిపేర్ చేస్తే బాగుంటుంది. లోపల రిపేర్ చేస్తే మనకు బాగుంటుంది కాబట్టి అక్కడ వచ్చిన నుంచి అక్కడ పట్టుకుంటారు. ఇక్కడ లేదు కాబట్టి అక్కడ నుంచి చాలా దూరం నుంచి ఇక్కడ
నంద్యాల గాంధీ చౌక్లో టీ స్టాల్లో ఒక్కసారిగా లారీ దూసుకుపోవడంతో అక్కడ ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగులు తీశారు. అక్కడ ఉన్న ప్రజలు లారీ దూసుకుపోతున్న దృశ్యాలు చూసి షాక్కు గురయ్యారు. వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలో స్థానిక గాంధీ చౌక్లో స్టార్ టీ హోటల్కు చాలా మంది ఉదయాన్నే టీ తాగడానికి వస్తారు. అయితే పట్టణంలోకి చక్కెర లోడ్తో గాంధీ చౌక్లోకి రావడంతో అక్కడ ఎక్కువ రద్దీ ఉండడంతో ఒక్కసారిగా లారీ బ్రేకులు కట్టుడు కావడంతో లారీ కంట్రోల్ కాలేక స్టార్ టీవీ హోటల్లోకి దూసుకుపోయింది. అక్కడ ఉన్న ప్రజలు ఒక్కసారిగా లారీ వచ్చేసరికి ఉలిక్కిపడ్డారు. వెంటనే స్థానికులు పరుగులు తీశారు. లారీ దూసుకురావడంతో 2 మోటార్ సైకిళ్లు, పాలు, స్టవ్ అన్ని ధ్వంసం అయిపోయాయి. మాస్టర్ చాకచక్యంగా తప్పించుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి లారీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా వారు మాట్లాడుతూ టీ హోటల్లోకి లారీ దూసుకొని రావడంతో 50,000 వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్రాఫిక్ పోలీసు అధికారులు ఇప్పటికైనా గమనించి గాంధీ చౌక్లోకి పెద్ద వాహనాలు రానివ్వకుండా చూడాలని, లేకపోతే భారీ ప్రాణాపాయం జరిగేదని కోరారు. हुसैन बादशाह नाथ है। बंदी लोड बंदी తిప్పుకుని వస్తుంటే బ్రేక్ ఫెయిల్ అయ్యి టీ స్టాల్ని గుద్దింది. 2 బైక్లు పాడైపోయినాయి. టీ స్టాల్ పాడైపోయింది. పైన పట్ట కూడా పాడైపోయింది. ఓ 10 లీటర్లు పాలు భంగమైనాయి. మాకు 50,000 మనుషులకైతే ఏం కాలేదు. 2 బైక్లు పాడైపోయినాయి. టీ స్టాల్ పాడైపోయింది. పాలు డ్రైవరు బండి పక్కన పాల్పోయి లోడ్ బండి, చక్కెర బండి. నంద్యాల గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్లోని చలమల రైల్వే ట్రాక్ వద్ద పనులు చేస్తున్న కూలీలపై దాడికి పాల్పడింది చేత. ఈ దాడిలో 12 నెలల బాలిక పాండే గాయపడింది. ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన 20 కుటుంబాలు రైల్వే పనులు చేయడానికి వలస వచ్చాయి. వీరంతా పనులు చేస్తుండగా అక్కడే ఉన్న బాలికపై పాండేపై దాడికి దిగింది చిరుత. దీంతో అప్రమత్తులైన కూలీలు కేకలు వేస్తూ రాళ్లు విసరడంతో చిరుత అడవిలోకి వరారైంది. గాయపడ్డ పాండేను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కూలీలు అప్రమత్తంగా వ్యవహరించడంతో పాండే ప్రాణాపాయం నుండి బయటపడిందన్నారు. మీ పేరేం పేరు? పేరేం పేరమ్మా? మీ పేరేం పేరు అంటే? ఏం జరిగింది? పులి పులి మీ బంధువులేరా? ఏం పని, ఎందుకు ఏం పని పోయినాడు? పని చేస్తుందంట అంటే వాళ్ళ భాషలో మనకు हॉस्पिटल करना है तुम्हारा आदमी है किधर ఎలుగుబండి ఇంకొకరు ఎవరు వచ్చినారు. ఏదో పని చేస్తుంటే 20 మంది కాంట్రాక్ట్ పని మీద వచ్చారు. వీళ్ళు చూస్తుంటే కనపడింది, పులితే కనపడింది లేదు చింత. ఓకే, వాళ్ళంతా పోయినారంటే ఎప్పుడు లాస్ట్ లో వచ్చినదంట. నేను దొరికిందానికి నేను అటాక్ చేసింది. అటాక్ చేస్తుంటే వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చి అటాక్ దాని మీద అటాక్ అడిచారు. గట్టే కాగలేసరికి అది గట్టి జరిగిపోయింది. చిన్నపిల్లనా? చిన్నపిల్ల పులి, ఎవరు చిన్నపిల్ల పెద్ద పిల్లలు ఎవరేం చెప్పలేదు. చీదా అని చెప్పినారు. సిచ్యువేషన్ కూడా పని ఆల్రెడీ అదేనా దాడి చేసి అదే ఇక్కడ ఒకటి పడింది, ఇక్కడ పడింది.
నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫారూక్ మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసినందుకు ఫారూక్ ఆయుర ఆరోగ్యాలు ఉండాలని 28వ వార్డు ఇన్ఛార్జీలు జానీ కోదండరామరెడ్డి ఆధ్వర్యంలో బ్లైండ్ విద్యార్థులకు మరియు మనోవికాస మానసిక విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జానీ కోదండరామరెడ్డి మాట్లాడుతూ ప్రజల బాంధవుడు ఎన్ఎండి ఫారూక్ అత్యధిక మెజారిటీతో గెలవడంతో పాటు మంత్రి పదవి రావడం ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే ఫారూక్ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారి కోసం ఒక్కరోజు విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని బ్లైండ్ స్కూల్ విద్యార్థులకు మనోవికాస మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని వారికి మంచి రుచికరమైన అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు పెద్ద హుస్సేన్, ఎస్కే బాషా, ప్రవీణ్ తదితరులు టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రవీణ్ హలో జానన్న నువ్వు చికెన్ తీసుకో. మన నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్ గారికి మంత్రి పదవి ఇచ్చినందుకు మేము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము. వికలాంగులకు మానసిక వికలాంగులకు భోజనాలు ఏర్పాటు చేసినాము. ఈరోజు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంలో అన్న ఫారూక్ అన్న కూడా మినిస్టర్ పోస్ట్ వచ్చినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఈ ప్రోగ్రాము అరేంజ్మెంట్ చేసినాము. ఈ ప్రోగ్రాంకు చాలా నేను జానీ 28వ వార్డు తరఫున జానీ, నేను, హుసేని అందరం కలిసి ఇక్కడ వచ్చిన మిత్రులతో పాటు మేము ఈ కార్యక్రమానికి చేయాలని అప్పటికప్పుడు అనుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు సంతోషపడతాం. ఉషా మనోవికాస్ గారి మరి ఆ కార్యక్రమంలో పిల్లల యొక్క వసతి కొరకు మేడం గారు ఆర్థిక మన సహాయం చేయమని ఫరూక్ గారిని అడగమన్నారు. తప్పకుండా మనోవికాస్ వారికి తప్పకుండా ఇంటి స్థలాన్ని కేటాయించడానికి ఫరూక్ గారికి మేము రికమెండ్ చేసి తప్పకుండా సహాయం చేస్తామని తెలియజేస్తున్నాం. ఆటోలో 2 ప్లేట్లు సరిపోయింది. మొత్తం ప్లేట్లు గ్లాస్ అన్నీ బాబు నువ్వు కూర్చో. నంద్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మరియు నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ ఆధ్వర్యంలో 3 రోజుల క్యాన్సర్ కేర్, హ్యాండ్స్
అండ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ మాట్లాడారు. జిల్లాలోని 30 సంవత్సరాలు పైబడ్డ వారందరికీ సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యంగా 3 రకాల అనగా దంత, రొమ్ము మరియు గర్భాశయ ముఖ క్యాన్సర్లను గుర్తించడానికి పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటి విషయాలపైన అవగాహన కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమం అనంతరం విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు, పట్టణ ఆరోగ్య కేంద్ర ఆరోగ్య కార్యకర్తలకు మరియు మెడికల్ ఆఫీసర్లకు ఈ సందర్భంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలియపరిచారు. మెడికల్ కాలేజీలో ఉన్న ట్యూటర్స్కి, ట్రైనర్స్కి ఈ సమావేశం ఉన్నటువంటి నంబర్స్ ఈ మధ్య ఉన్నటువంటి నంబర్స్ దాదాపు చాలా ఎక్కువ కేసెస్ రిజిస్టర్ అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఈ మెడికల్ కాలేజెస్ లో ఉన్నటువంటి వివిధ శాఖలు అంటే గైనకాలజిస్ట్ అయితేనేమి, జనరల్ సర్జన్స్, ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అంటే ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఓపెన్ డోర్స్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడే మీరు పోవడానికి అర్థమవుతుంది. కాబట్టి అట్లా డిజైన్ చేసుకొని వాళ్ళని కవర్ చేసుకుంటే ఎక్కువ కేసెస్ పికప్ చేసుకొని తొందరగా ట్రీట్మెంట్ పెట్టుకుంటే బాగుంటుంది. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజల్లో ఆరోగ్యంలో వచ్చేటువంటి సమస్యల మీద అవగాహన రాహిత్యంతో వాళ్ళ యొక్క ఆర్థిక బలాన్ని క్షీణించే విధంగా వివిధ రకాల జబ్బులతో, రోగాలతో వాళ్ళు సంపాదించిన అర్హకుల డబ్బు కూడా రోగాల బారిన పడేసిన వాళ్ళని వెచ్చించి వాళ్ళ ఫ్యామిలీస్ అతలాకుతలమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అనుసంధానపరిచి అది ప్రైమరీ హెల్త్ కేర్గా, మరి సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తాలూకా లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్స్లో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్గా, పెద్ద పెద్ద పట్టణాల్లో టెర్షరీ కేర్గా మెడికల్ కాలేజెస్ ఏర్పాటు చేసినారు. దీంట్లో నంద్యాల ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లాధికారి వేణుగోపాల్ నిర్వహించారు. నంద్యాల ఎండీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామంలో రైతులకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, వాటిలో పంటలు ఏవి పండిస్తున్నారు, ప్రణాళిక సిద్ధం చేయాలని, రైతులకు పంట కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి గ్రామంలో రైతులు పంట వివరాల సేకరణ చేయాలని, పూర్తి చేసి వివరాలు తెలపాలని సిబ్బందికి తెలపడం జరిగింది. ఫస్ట్ జూలై నుంచి మామూలు 2021 నుంచి జూన్ 2022 తర్వాత ఇది వచ్చేసి అంతా డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ నుంచి మనం ఈ డేటా అంతా కలెక్ట్ చేసాం. దీనికి వచ్చేసి ఈ టైమింగ్స్ ఇచ్చాడు, వీళ్ళందరూ కూడా టైమింగ్స్ ఇచ్చారు. తర్వాత వ్యాలిడేషన్, తర్వాత ఏప్రిల్ టు జూన్ అన్నారు. కాబట్టి ఈ మంత్లో మనం ఈ ఫేజ్ 2 కంప్లీట్ చేసి మళ్ళీ ఫేజ్ 3 కూడా వెళ్ళవచ్చు. ప్రపంచ వ్యవసాయ దినం నిమిత్తం ఇక్కడ అందరి సహాయగణం కలుపుతారు ఏఎస్ఓస్కి కూడా అన్ని మండలాల నుంచి పిలిపించి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచ వ్యవసాయ దినం అనేది 3 ఫేజ్లలో జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో మనం మండలంలో ఉన్నటువంటి అన్ని రెవెన్యూ గ్రామాలలో కమతాల వారీగా ఏ రైతులకు ఎంతెంత భూమి ఉంది అనే వివరాలు సేకరించి మొదటి ఒక ఫేజ్ మేము పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫేజ్ 2, ఫేజ్ 3 రెండు ఇప్పుడు ప్రపంచ వ్యవసాయ దినాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఫేజ్ 2లో వచ్చేసి రైతులకు ఉన్నటువంటి భూములు సర్వే నెంబర్ వారీగా ఏ సర్వే నెంబర్లో ఏ పంటలు వేశారు, తర్వాత దానికి ఏమైనా నీటి వనరు ఉన్నదా, తర్వాత ఆ భూమిని ఎందుకు వాడుతున్నారు అంటే పంటలకే కాకుండా ఇతర కూడా వాడుతూ ఉంటారు. అదే భూమిలోనే ఇల్లు కట్టుకొని ఉండొచ్చు, కళ్ళం చేసుకొని ఉండొచ్చు. ఇలాంటి వివరాలని కూడా మేము సేకరించడం జరుగుతుంది. అది ఫేజ్ 2లో సేకరిస్తాము. ఇది మండలంలోని గ్రామాల్లో 20% విలేజెస్లో మాత్రమే చేయడం జరుగుతుంది. అంటే దాదాపుగా ప్రతి మండలంలో కూడా 3 లేదా 4 గ్రామాలు ఈ ఫేజ్ 2 కింద HUAD క్యాన్వాస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫేజ్ 3 కింద ఇన్పుట్ సర్వేని చేయడం జరుగుతుంది. ఇది 21-22 సంవత్సరం ఆధారంగా ఆ రైతుకు ఉన్నటువంటి భూమి ఎక్కడెక్కడ ఉంది ఆ గ్రామంలో, ఆ భూముల్లో ఎటువంటి వ్యవసాయ పనిముట్లు వాడుతున్నారు, తర్వాత వ్యవసాయ నిమిత్తం ఎటువంటి ఏమైనా లోన్స్ తీసుకున్నారా, తర్వాత ఆ పంటలు ఎటువంటి పంటలు పండిస్తున్నారో, ఆహార పంటలా లేదా వ్యవసాయం
వాణిజ్య పంటలు పండిస్తున్నారా, అది సొంతం వాళ్ళు వాడుకునే దానికోసమే వాడుతున్నారా, లేదా బయట అమ్మడానికి కూడా వాళ్ళు పంటలు పండిస్తున్నారా, తర్వాత ఎటువంటి పనిముట్లు వాడుతున్నారు. నవ్య ఆంధ్రప్రదేశ్లో చాలా రకాలైనటువంటి పనిముట్లు వచ్చాయి, డ్రోన్లు వాడుతూ ఉంటారు. ఇటువంటి అన్ని రకాల పనిముట్లు ఏ పనిముట్లు వాడుతున్నారు, తర్వాత ఏ ఎరువులు వాడుతున్నారు, దానికి సేంద్రియ ఎరువులు వాడుతున్నారా, రసాయన ఎరువులు వాడుతున్నారా, ఇంకా తదితర వివరాలన్నీ కూడా ఈ ఇన్ఫో సర్వేస్లో ప్రతి మండలంలోని 1 లేదా 2 గ్రామాల్లో చేయడం జరుగుతుంది. ఈ సమాచారం కూడా ప్రస్తుతం వెబ్సైట్లో తర్వాత యాప్ ద్వారా సేకరించడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా సవ్యంగా ఈ వ్యవసాయం నిర్వహించి ప్రభుత్వానికి ఈ నివేదికలన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. అప్డేటెడ్గా ఏ రోజుకి ఆ రోజే ఈ డేటా అంతా కూడా గవర్నమెంట్కి సమర్పించడం జరుగుతుంది. తద్వారా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో త్రాగునీరు లేక నానా అవస్థలు పడుతున్న రోగులు, పట్టించుకొని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు. నంద్యాల గాంధీ చౌక్ లో టీ స్టాల్లోకి ఒక్కసారిగా లారీ దూసుకుపోవడంతో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. నంద్యాల గిద్దలూరు నల్లమల ఘాట్లో బాలికపై చేతపులి దాడి, గాయపడిన బాలిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. నంద్యాల ఎమ్మెల్యే ఫారూక్ మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం. ఆనందోత్సవాలతో మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం. 28వ వార్డు ఇన్ఛార్జ్ జానీ. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధిపై వైద్యులకు అవగాహన సదస్సు. జిల్లా అధికారి వెంకటరమణ. గ్రామంలో రైతులు పంట సాగుపై సర్వే చేయండి. ప్రణాళిక శాఖ అధికారి వేణుగోపాల్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.